బియ్యానికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే నడుస్తుంది. దాని చుట్టూ మొదటగా అక్కడ వేలాది కోట్లకు సంబంధించిన పీడిఎస్ రైస్ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలకు సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో నిన్న నాదెండ్ల మనోహర్ దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో అంతకుముందు కన్నబాబు కానివ్వండి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఇది కేవలం బియ్యం ఎగుమతికి సంబంధించిన విషయంగానే కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అంటూ తను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో నిజంగానే కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన కార్యకలాపాలు ఏంటి, ఆ కార్యకలాపాల వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఎంత, అంతేకాకుండా నిజంగానే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంని ఆపేంత ధైర్యం ఎవరు చేస్తారో అంటూ ఏదైతే వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలని దానిపైన విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. విశ్లేషణలో మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. మొదటిగా శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఏదైతే గత 5 సంవత్సరాలు ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న అక్కడ జరిగిన అక్రమాలు ఏవైతే దానికి సంబంధించి మీ ప్రభుత్వం ఇప్పుడు బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే దాంట్లో టీడీపీ కన్నా జనసేన ఒక అడుగు ముందుంది. దానికి కారణాలు విశ్లేషించే ప్రయత్నం వైసీపీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల వెనుక వాస్తవాల నేపథ్యంలో 6 నెలలు అయిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఏం సమాధానం చెప్తారు? మొదట మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, వైసీపీ నేత వెంకటేశ్వర గారికి నమస్కారాలు, శుభోదయం. 5 సంవత్సరాలుగా వివిధ శాఖల్లో జరుగుతున్న అన్యాయాలపైన గతంలో కూడా శ్వేతపత్రాలు ఇచ్చాం. అలాగే అనేక రకాల శాఖాపరమైన విచారణ ద్వారా అనేక అంశాలు ఈరోజు గనులు కానీ, అలాగే లిక్కర్ కానీ, భూములు కానీ, ఇసుక కానీ, ఇది కాకుండా విద్యుత్ ఛార్జీల పైన కానీ, అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అనేక రకాల అంశాలపైన జరిగిన అన్యాయాలపైన విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు గతంలో సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి మనోహర్ గారు వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఎత్తున బియ్యం స్టాక్ అక్కడ నిలబడింది, దీనిపైన విచారణ జరగాలని చెప్పి గతంలో ఒకసారి వెళ్ళి సీజ్ చేశారు, అధికారికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత పరిణామాలు పోర్ట్లు అనేవి కేంద్ర పరిధిలో ఉంటాయని చెప్పి కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సామూహికంగా సమాధానం చెప్పకుండా దాటివేశారు. ఇలా కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అలాగే మనోహర్ గారు మళ్ళీ తనిఖీ చేసిన తర్వాత చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా ఏదైతే గత చైర్మన్ గా, పోర్ట్ చైర్మన్ గా ఉన్న రావు గారిని తప్పించి బివి రావు గారిని అరవిందోకి ఇచ్చిన తర్వాత అది ప్రధానంగా స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. డ్రగ్స్, బియ్యం, అలాగే దందాలు చేసే విధంగా కాకినాడ పోర్టు ఒక ప్రైవేట్ చేతులకు తీసుకెళ్లి దుర్మార్గంగా దేశ విదేశాలకు బియ్యమే తరలించారా, లేదంటే ఇంకా అన్యాయులు తరలించారా, లేదా ఇంపోర్ట్ చేసుకున్నారా పైన విచారణ జరగాలి. ఇప్పుడు బియ్యం అనే అంశం జరుగుతోంది కాబట్టి 2019-20 మధ్యలో కాకినాడ పోర్టు నుంచి 13 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 2021 నుంచి 27 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 21-22 మధ్య 29 లక్షల టన్నులు ప్రయాణం అయింది. 22-23 మధ్య 38 లక్షల టన్నులు ప్రయాణం చేశారు షిప్ యార్డ్లో. 23-24 మధ్యలో 24 లక్షలు, అంటే దాదాపు 1,30,000 టన్నులు బియ్యం రవాణా విదేశాలకు అయింది. దీన్ని ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో, అదేవిధంగా రకరకాల పేర్లతో 16 కంపెనీలు పేదవాడి ఇళ్లలో ఉండాల్సిన ప్యాడీ అంటే రైస్ బియ్యం, రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించారంటే 6 రూపాయల కొనుగోలు చేసి 74 రూపాయలకి సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇండోనేషియా, చైనా, సౌత్ ఆఫ్రికా అమ్ముతున్నారంటే దీని వెనక దూరంపూడి చంద్రశేఖరరావు గారు పెద్ద హస్తం ఉందనే విషయాన్ని బయటపెట్టారు. అలాగే 5 నుంచి 14 దేశాలకు అమ్మేదే కాకుండా 950 కోట్ల పైచిలుకుల లావాదేవీలు జరిగాయనేది ఒక రకమైన వాదన. ఇవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యంలో జరిగిన అన్యాయ అక్రమాలపైన గత 5 ఏళ్లుగా ఏమి జరిగిందో మేము వాళ్ళ మీద నెపం కాదండి, ఇది విచారణ మొదలైంది. ఆ విచారణలో అనేక నేలమాలికలు బయటకు వస్తున్నాయి, అక్రమాలు బయట వస్తున్నాయి. దూరంపూడి చంద్రశేఖరరావు గారి వ్యక్తి ఈ 5 ఏళ్లుగా జరిగిన అక్రమాలు బయటపెట్టే కాకుండా వచ్చిన బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో గోడాలు నిల్వ చేయటం, ఇక్కడ నుంచి ఇండోనేషియా, చైనా, ఆఫ్రికాలు సొంత గూడాలు నిర్మించుకొని అక్కడ స్టాక్ పెట్టుకుంటున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే బియ్యం సప్లై చేశారో అక్కడ రేటు సరిగా రాలేదని అమ్మకుండా అక్కడ గోడౌన్లు స్థాపించారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లో రైస్ స్మగ్లింగ్ జరిగిందనే విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగ గోడౌన్స్ కట్టుకొని రేటు వచ్చినప్పుడు భయంకర రేటుకి అమ్మడం,
16 కంపెనీలతో ₹6 సేకరించి 74 రూపాయలతో వివిధ దేశాలు అమ్ముతున్నారంటే ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు మరాయి. ఇది జగన్మోహన్ గారు తెలియకుండా జరిగిందా? ఇది పెద్ద అబద్ధం. రైట్. కాబట్టి ఖచ్చితంగా 100 రూపాయలు ఈ రైస్ స్మగ్లింగ్ పైన విచారణ జరుగుతా ఉంది. దీంట్లో చంద్రశేఖరరావు గారు దొరకబడి ఉన్నారా, లేదా వేరే అధికారులు ఉన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినప్పుడు షిఫ్ట్ చూజ్ చేయమనంటే అక్కడ ఒప్పుకోవాలా, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి. అసలు పోర్టుని బివి రావు దగ్గర నుంచి ఎలా తీసుకున్నారు? బెదిరించి తీసుకున్న తర్వాత ఒక బీవే స్మగ్లింగ్ అయిందా, విదేశాలకు వేరే రకాల మనీ లాండరింగ్ జరిగిందా, ఆయుధాలు సప్లై చేశారా, లేదా ప్రమాదకరమైన అంశాలు భారతదేశ బార్డర్కి సంబంధించిన అంశాలు ఇంపోర్ట్ అయ్యాయా? అనేక విషయాలపైన కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపి విచారించాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ రైస్ లో జరిగిన అక్రమాలు ఇవన్నీ మేము బంధు పెట్టాం. ఇది కాకుండా భారీగా అక్రమాలకు కేంద్ర బిందువుగా కాకినాడ పోర్టు తయారైన విషయాలపైన జగన్మోహన్ గారు కావాలని అదిరించి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కి కేంద్రంగా మార్చారన్నది మీరు చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి మార్చుకున్నాడు. దీనిపైన పెద్దలు గదులు బయటకు వస్తారు సోదరా. ఇలా కాకుండా రాజకీయ నాయకులే కాకుండా వేరే ఎవరైనా డాన్స్ ఉన్నారా, దీనికి కేంద్రంగా జగన్మోహన్ గారు వ్యవహరించారా? ఆ యాంగిల్ కూడా పరిశీలన జరుగుతా ఉంది. మీకు తెలిసిన అవసరం ఖచ్చితంగా ఆ బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మొత్తానికి ఒక ప్రైవేట్ పోర్ట్ ఉంది రాష్ట్రానికి, దాని ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి కానివ్వండి మిగిలిన దానికి ఒక ఎంతో కొంత అభివృద్ధికి అది దోహదపడుతుంది అనుకుంటే, ఇట్లా అవినీతికి అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. దాంట్లో మీ పార్టీకి అతి సన్నిహితుడైన అరవిందో ఫార్మాకు ఆ కంపెనీని కట్టబెట్టి తద్వారా ఈ స్మగ్లింగ్ నిర్వహించారు అన్నది ఇప్పుడు మీ మీద ఉన్న ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయినాయి అన్నది మరొక ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? ముందుగా రాజన్యూస్ వీక్షకులకి, పులపాటి శ్రీనివాస్ చౌదరి గారికి, చిదంబరం రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకు, వీక్షకులకు శుభోదయం. ఇక్కడ ఇప్పుడు 4 నెలల క్రితం 1,00,000 టన్నులు బియ్యం దొరికినాయి అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. అట్లానే నిన్న పవన్ కళ్యాణ్ గారు జరిపిన దాడిలో 38,000 టన్నులు దొరికినాయి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు మీ హయాంలో దొరికిన వాటికి మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. ఇప్పుడు జరిగిన అక్రమాలు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీ కళ్ళెదురుగా రైడ్ చేస్తే దొరికిన అక్రమాలు ఇవి ఎవరు చేశారు, ఎలా చేశారు అని చెప్పేసి చెప్పమంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2023లో, 2022లో, 24లో ఇన్ని టన్నులు నైజీరియాలో ఇవన్నీ చెప్తున్నారు. కాకమ్మ కథలు, వాటికి సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. కాకమ్మ కథలు, కట్టు కథలు, మన కథల పుస్తకాల్లో కథలు ఉంటాయి చూడండి, ఆ కథలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మొదటి నెల ప్రశ్నించినప్పుడు మేము వచ్చి నెలే అన్నారు, రెండో నెల ప్రశ్నించినప్పుడు మేము వచ్చి 2 నెలలే అన్నారు, మూడో నెల ప్రశ్నించినప్పుడు మేము వచ్చి 3 నెలలే అన్నారు. అట్లా 6 నెలలు అయింది. ఇప్పుడు 6 నెలల్లో సాగు పత్రాలు రిలీజ్ చేయడం, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం అది చేసింది అని చెప్పడం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారితో ఒక స్లోగన్ ఉంది, మనల్ని ఎవడరా ఆపేదని. స్టీల్ ప్లాంట్ అమ్మితే మనల్ని ఎవడరా ఆపేదని, ఉద్యోగాలు తీసేస్తే మనల్ని ఎవడరా ఆపేదని, ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి ప్రశ్నిస్తే మనల్ని ఎవడరా ఆపేదని, ఇట్లానే విజయవాడ దాంట్లో అవినీతి జరిగితే మనల్ని ఎవడరా ఆపేదని, సూపర్ 6 ఎత్తేస్తే మనల్ని ఎవడరా ఆపేదని, అసెంబ్లీలో అబద్ధాలు ఆడితే మనల్ని ఎవడరా ఆపేదని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతుంది దేని మీద? ప్రజలు ఇప్పుడు సఫర్ అవుతుంది దేని మీద? ఇప్పుడు జరిగిన అన్యాయాలు వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు వచ్చినాయి? ఎవరు చేశారు? వీటి గురించి విచారించి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అంటుంది ఏంటంటే, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులకో లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు ఒక అక్రమార్జన అన్నదాన్ని ఒకటి అలవాటు చేసి వెళ్ళిపోయారు, అందులోంచి బయటపడలేకపోతున్నారు, అందుకే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, వాటిని నిలువరించే ప్రయత్నమే ఇదంతా, అందులో భాగంగానే నేను లోపలికి వస్తాను అంటే 10,000 మంది ఉద్యోగాలు పోతాయి అంటున్నాను ఆపారు అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య. ఎందుకంటే అక్కడ కూడా ఒక హ్యూమన్ మాటల్లోనే ఒక మాట చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, పరిపాలనా వ్యవస్థ పక్కదారి పట్టింది, అధికారులు మా మాట వినట్లేదు, ప్రజల సమస్యలు మేము తీర్చలేకపోతున్నాము, ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు, ఇంకెందుకంటే మీకు పరిపాలన, రాజీనామా చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు అధికారంలోకి వచ్చి 164 సీట్లు
124 సీట్లు ఇచ్చి అత్యధిక మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని పరిపాలించమని ప్రజలు తీర్పిచ్చారని మీరు అనుకున్నప్పుడు, మీరు అత్యధిక బలం ఉందని మీరు అనుకున్నప్పుడు మీకు అధికారుల మాట వినట్లేదా? మీ ఎమ్మెల్యేల మాట వినట్లేదా? మీరు ఈ మాఫియాని కంట్రోల్ చేయలేరా? ఇసుక మాఫియాని, మద్యం మాఫియాని, వీటన్నిటిని కంట్రోల్ చేయలేరా? ఆ విద్యా వైద్యం వద్దు, ఇంటింటా మద్యం వద్దు అని చెప్పేసి ఆ బెల్ట్ షాప్ నుంచి ఇంటింటికి మద్యం ఇస్తూ మాకు కంట్రోల్ కావట్లేదు. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు జనసేన స్లోగన్ కానివ్వండి, మీ ప్రభుత్వ వెంకటేష్ రెడ్డి ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్తాం. ఇక్కడ ఎవడరా మనల్ని ఆపేది అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసే ఆ నినాదం ఏదైతే ఉందో, నన్ను ఆపుతున్నారు అంటే ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాము, లోపల రానివ్వలేదు, మమ్మల్ని లోపలికి పోనివ్వట్లేదు, దానికి కారణాలుగా వాతావరణ పరిస్థితులు అని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే జనసేనని ఏమైనా ఆపుతుందా? డిప్యూటీ సీఎంని ఆపాలి అంటే అవకాశం ఉన్నది కేవలం సీఎంకి మాత్రమే అన్న అనుమానం వచ్చేలాగా మొన్న కన్నబాబు ఒక వ్యాఖ్య చేశారు. ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూన్సీ లా ఉంటుంది సార్. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే, లేదా ఎన్క్వైరీ చేసుకోవాలంటే, విచారించాలంటే ముందొస్తే వాళ్ళు తెలియజేయాలి. అది కాన్స్టిట్యూన్సీ లా. గత ప్రభుత్వంలో కనబడే దూరేలేం కదా. ఈరోజు అభివృద్ధిని ఆకాంక్షగా పెట్టుకొని చూడండి, మీరు 6 నెలలు అయిందని మీరు అన్నారు. ఒక ప్రశ్న ఆధారాలు లేకుండా, విచారణ జరగకుండా, ఎవరు నేరం చేశారో తెలియకుండా గత ప్రభుత్వం మీద మీరు నిందారోపణలు ఎందుకు చేస్తున్నారు? నిందల ఆరోపణల వాస్తవాలా? సమాధానం చెప్తారు దానికి కూడా. క్లియర్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆధారాలు లేకుండా ఏ ఒక్కటి కూడా నిందలుగా వేయటం లేదు. మాకు బియ్యం రవాణాకు సంబంధించి పూర్తి లెక్కలతో సహా ముందు పెట్టాను. అలాగే ల్యాండ్ శాండ్ మైన్ విషయాల్లో శ్వేతపత్రాలు చేసిన పైన కూడా ఆధారాలు తీసుకొచ్చి ముందర పెట్టారు ప్రభుత్వం. శాసనసభ సాక్షి ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీరు మళ్ళా ప్రశ్నించారు. శాసనసభ ఉండండి సార్, చెబుతాను ఉండండి. అలాగే శాసనసభ సాక్షిగా అనేక అంశాల పైన చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ కానీ అప్పుల విషయాలపైన కానీ. కాకపోతే సమస్యలు ఏంటంటే 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది అమరావతికి చెంగిల్ చేసి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి పనులు సురువు చేశారు. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం లొకేట్ చేసింది. ఇది జగన్మోహన్ గారు పోయిన తర్వాత రైల్వే జోన్కి ల్యాండ్ వేయడం జరిగింది. 11 అంతస్తుల భవనానికి ప్లానింగ్ జరుగుతోంది, వర్క్ జరుగుతోంది. పోలవరం డబ్బులు కేటాయించారు. శ్రీనివాస్ గారు, నేను మీ కార్యక్రమాలు నేను ఇంటరప్ట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ కాకినాడకు సంబంధించి వేలాది కోట్ల స్కామ్ జరిగింది. ఇవాళ దానిపైన ప్రభుత్వంలో ఉన్న కూటమి నేతలే ఒకరికొకరు పరస్పర విరుద్ధమైన ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కొద్దిగా సేపు దాన్ని కన్ఫైన్ అవుదాం, మళ్ళీ తర్వాత ఎలాగో నాకు అర్థమైంది సార్. చెప్పమంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్, మాకెక్కడ ఎవరి మీద వ్యతిరేకత లేదు, ఎవరి మీద అజమాయిషి చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చు, విచారించవచ్చు, డిప్యూటీ సీఎం గా మాట్లాడచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ చేయట్లా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయమంటా ఉంది. అలా విచారణ చేసిన తర్వాతనే ఇక్కడ పోతే అబ్జెక్షన్ చేస్తే 10,000 ఉద్యోగాలు పోతాను మీరే అంటున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోర్టులు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విచారాత్మకంగా ఆ రోజు ఎస్పీ గారు రమ్మంటే కూడా ఎస్పీ గారు ఏదో పనుందని చలవ ఇచ్చారని చెప్పి ఆయన అన్నారు. సో అంటే సీజ్ చేయమన్నారు షిప్ ని. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ రూల్స్ ప్రకారం. అయితే బియ్యంలో 2 రకాలు ఉన్నాయి. రేషన్ బియ్యం తరలించేది ఒక రకం, ప్యాడీ పేరుతో రైతుల కలెక్ట్ చేసి తక్కువ రేటుకి వేరే దేశం స్మగుల్ చేయడం ఇంకో రకం. ఇప్పుడు ఏదైతే రేషన్ బియ్యం ఉందని ఆపేశాం, రిమైనింగ్ దేశ విదేశాలకి రైతులకు పండించి పంట విషయం పైన మేజమై చేయలేం, అది వాళ్ళు అమ్ముకుంటారు, అది విదేశీ మార్కెట్. అయితే రేషన్ బియ్యం జరిగిన అక్రమం మాత్రం ఖచ్చితంగా నిర్ధారించారు. ఇది ఆధారాలు సార్ దొరికాయి. దోరపూడి సిద్ధార్థ చంద్రశేఖరరావు ముద్దాయని తెలిసింది. ఎప్పుడైతే పోర్టు వేరే వాళ్ళ చేతుల్లో మరి స్మగ్లింగ్ ఆధారంగా మారిందో అప్పటి నుంచి ఇంకొంచెం భారీగా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరిగింది. కాబట్టి దీని మీద 100కి 100 సాక్ష్యాధారాలతో సహా మనోహర్ గారు, సివిల్ సప్లై మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ కూడా చెప్పారు, ఉన్న ఇన్ని టన్నులు ఈ ప్రకారం పోయిందని. కాబట్టి ఖచ్చితంగా రైసును స్మగ్లింగ్ చేయడం అనేది భారతదేశంలో పెద్ద నేరం, అది మీకు కూడా తెలుసు. ఆ చట్ట ప్రకారం లైఫ్ పడుతుందని కూడా తెలియదు. కానీ ఇలాంటి సంస్థలు స్థాపించి పోర్టుల ద్వారా అక్రమంగా తయారు చేసిన ఇతర అంటే నాట్ ఓన్లీ రైస్, మిగతా విషయాలపైన కూడా పెట్టాల్సిన అవసరం, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో లోకలు ఉన్నాయి, వాళ్ళు కూడా పడుతుంది. మా కుటుంబానికి చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది, మాకు ఇబ్బంది ఏమీ లేదు, మేము ఇంకా 10 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయితే విమర్శించేటప్పుడు అక్షరాలు లేవు. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మీరు ఎలా అరెస్ట్ అవుతున్నారు, జైలుకి వెళ్ళకపోతున్నారు, ముందస్తు బెయిల్కి అవసరం పడుతున్నారు చెప్పండి. ఖచ్చితంగా చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటున్నారు. అయితే
ప్రాసెస్ జరుగుతుంది, ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు అలాగా ఎద్దునింది కదా గట్ల గట్టి చెప్పలేం కదా. గత ప్రభుత్వం నిందలంటే చేసిన తప్పులు చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి. మీరే దోషులు ఇంకా విచారించాలి, దోషులు ఎవరో తేల్చాలని మీరే అంటున్నారు. మళ్ళీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దోషి అంటున్నారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దోషి అయితే మీరు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోకుండా ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మంచి ప్రశ్న సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రావు గారు దోషం తేలిన తర్వాత ఇన్ని టన్నుల బియ్యాన్ని ఒకడే సమీకరించలేరు కదా. దీనికన్నా ఏ స్మగ్లింగ్ ఉంది, ఎవరు ముట్టా ఉన్నారు, ఎవరైనా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తారు, ఎక్కడి నుంచి సివిల్ సప్లై కూడా చూస్తారా, ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ చంద్రశేఖర్ రావు గారు దోడంపొడి, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విచారణ దృక్పథం వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది తాడేపల్లి చూస్తున్నారు, ఆ సకల శాఖ మంది చూస్తారా, అందరిని పట్టుకొస్తారు, చూపిస్తాం. మీకు గతంలో మీరు అదే ఎన్ని విషయాలు చెప్పారు, అందరూ చూపించి జైలు పెట్టారు. ఇప్పుడు ఇవి అదే చూస్తారు సార్, ఎవరిని తప్పు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని పెట్టారు. ఇప్పుడు మనతో పాటు జనసేన సోషల్ మీడియా విషయం పెద్ద విషయం, అది మాట్లాడతాను. అది సబ్జెక్ట్ ఆ పాయింట్ లో కొద్ది ఇప్పుడే మనము శివదత్త గారు జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి. రైట్, జనసేన పార్టీ నుంచి శివదత్త గారు జాయిన్ అయ్యారు. శివదత్త గారు, ఓకే, ప్రశ్నిస్తున్నారు, కానీ ఈసారి పరిస్థితి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ప్రశ్నించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఓవైపు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైసీపీని ప్రశ్నిస్తూనే ఇప్పుడు 6 నెలల నుంచి అధికారంలో ఉన్న స్వపక్షాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఏమైనా పవన్ కళ్యాణ్కి ఏమైనా కనిపిస్తుందా? ఆయన్ని ఆపుతున్న వాళ్ళెవరు, ఆయన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న వాళ్ళెవరు అన్న ప్రశ్నకి ఆయన సమాధానం సూటిగా చెప్పలేదు, కానీ బట్ అధికారుల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. ఏమంటారు శివదత్త గారు? అందరికీ నమస్తే అండి. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈరోజు ఆయన కాకినాడ పోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే రైస్ స్మగ్లింగ్ ఉంది అది ఈరోజు ప్రపంచానికి తెలుసు. గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గత లాస్ట్ 3 years లో 1,38,00,000 పైచులకు మెట్రిక్ టన్నుల రైస్ ఇక్కడి నుంచి బయటికి విదేశాలు వెళ్ళిన సందర్భం ఉంది. మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు? ఎందుకంత నిశ్శబ్దం వహించారు? ఎందుకంత మౌనం వహించారు? మరి ఆ విషయాలన్నీ కూడా రియాలిటీకి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని 41.1 షేర్ ఎలా ఇచ్చేశారు? కాకినాడ సీపోర్ట్ నుంచి దేనికి ఇచ్చారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో పనిచేసిన ఏదైతే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ అధికారులు కానీ, పోర్ట్ అథారిటీని కానీ, కొంతమంది అవినీతికి మరి సహాయపడ్డ వాళ్ళు, తోడ్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏ విధంగా తెచ్చుకోవాలో తెలియక ఈ విధంగా కళ్యాణ్ గారు వస్తాను అంటే ఏదో రకంగా కారణాలు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఆయన వచ్చారు, చూపించారు. ప్రభుత్వంలో ఒకటి గతంలో కూడా మీరు చూస్తే ఆయన మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు రాబో 10 సంవత్సరాలు కూడా సీఎం గా ఉండాలి అని అంటే దాని ఉద్దేశం. కానీ శివదత్త గారు ఇప్పుడు అనుమానం చాలా మందికి ఏంటంటే పేదల బియ్యం తరలిపోతోందన్న బాధ కన్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి మీరు గతంలో చేసిన ఛాలెంజ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, కంప్లీట్ చేసుకోవడానికి సంబంధం ఉందో లేదో అన్న దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండానే మీరు ఇవాళ ఆరోపణలు చేసి తనని ముద్దాయిగా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఏమంటారు దానికి? ఎందుకు ఎన్నికల్లో గెలవక ముందే కాకినాడ నడబొడ్డు నుంచి ప్రజలందరూ కూడా అతన్ని ముద్దాయం చేశారు. ఈ రోజు ముద్దాయం చేయడం ఏంటి? హీఈస్ అబ్సల్యూట్లీ పార్ట్ ఆఫ్ ఇట్. అతను అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 16 కంపెనీలతో ఈ మాఫియా జరుగుతుంది. సుమారుగా more than 16 కంపెనీస్. అయితే అందులో హైయెస్ట్. అయితే ఏం చేశారంటే మొన్న మాట్లాడుతూ ఒక పర్సన్ పేరు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరు ఏం పేరు అంటే షేక్ అహ్మద్ అలీషా. ఆయన ఎవరు ఏంటి అని చెప్పి ఆరాధీయంగానే వెంటనే సోషల్ మీడియాలో ఆయన పెద్ద మాఫియా డాన్ అయినట్టు, లేకపోతే ఈ రైస్ మొత్తాన్ని
ఎక్స్పోర్ట్ చేయడంలో ఆయన ఏదో చేస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చి వెంటనే ఆయన ఒక రీజైండర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం నేను నౌకలు మాత్రమే తయారు చేస్తాను, అక్కడ జరిగే బిజినెస్లో నాకు సంబంధం లేదు, ఆయన కేవలం నా పేరు తీసుకున్నారు తప్ప దాంట్లో నేను పార్ట్ అని చెప్పలేదు, కానీ ఇవాళ ఆ పేరు తీసుకోవడం ద్వారా నేను ఇవాళ ముద్దాయిలాగా రాష్ట్రం నిలబడిపోయే పరిస్థితి వచ్చింది అని ఒక మాట మాట్లాడారు. ఆ 16 మందిని అలానే ముద్దాయిలు చేస్తున్నారా మీరు, లేకపోతే దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా సాలిడ్ ప్రూఫ్లు ఉన్నాయన్నది ఒక ప్రశ్న. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోర్ట్లోకి ఎంటర్ అవడానికి ముందు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ గారు 3,300 పైచిలకు మెట్రిక్ టన్ల రైస్ ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత 2 days వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనే లోపు సగం పైన రిలీజ్ చేశారు. ఎవరికి చెప్పి రిలీజ్ చేశారు, ఏం చెప్పి రిలీజ్ చేశారు అని అడిగితే పోర్ట్ ఇన్ఛార్జ్ దగ్గర కానీ పోర్ట్ అథారిటీ దగ్గర కానీ అక్కడ ఉన్న సిబ్బంది దగ్గర కానీ సమాచారం లేదు. ప్రాపర్ ఆధారం బ్యాంక్ గ్యారెంటీ ఏదో ఇచ్చారని చెప్తున్నారుగా, బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల సార్ ఇప్పుడు సీజ్ చేసామని పబ్లిక్ గా బహిరంగంగా చెప్పినప్పుడు when they are going to release the seized rice they should provide the proofs in front of government. సో అధికారంలో మీకు ఈ రోజు వరకు కూడా మీడియా ఇప్పటి వరకు కూడా అక్కడికి ఎంటర్ అయిన దక్కాలు లేవు. లేదంటే అంటే మనం కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాల్సింది అంటే ఎయిర్పోర్ట్ల లోపలికి పోర్ట్ల లోపలికి నిజంగానే మీడియాను అనుమతించే పరిస్థితే ఉంటే అది డిఫరెంట్ లేదు. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ వాటిలోకి రెస్ట్రిక్షన్ ఉంది. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఉంది, నేను కాదంటలేదు. ఇప్పుడు నాకు కూడా రెస్ట్రిక్షన్ ఉంది, నేను కూడా వెళ్ళలేదు. అవును, యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన వెళ్ళగలిగారు, నేను సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయినా సరే నేను కిందే ఉన్నాను. అవును, నేను బయట ఉన్నాను. ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ప్రోటోకాల్స్. అవును, ఇప్పుడు పోర్ట్ లో షిప్ యాజమాన్యం రానివ్వడానికి ఒప్పుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని అన్నాడంట. మరి హూ ఇస్ హీ టు క్వశ్చన్? ఎస్ మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎస్ సిద్ధార్థ్ గారు కంటిన్యూ ప్లీజ్. నమస్తే. ఇప్పుడు మీరు ఏదైతే అలీషా పేరు ఆయన పేరు ఎత్తారో అప్పుడు ఆయన ఎలా ఈ క్వశ్చన్ పంపించారని చెప్పి పోస్ట్ చేశారని చెప్పి యాజమాన్యం చెప్తుంది మనకి. ఇప్పుడు అక్కడున్న అధికార సిబ్బంది కూడా చెప్పడం షిప్ యాజమాన్యం అలో చేయరండి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి అని అన్నప్పుడు ఎలా అవుతుంది? ఓన్లీ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ షిప్స్ ఆర్ బోట్స్. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పేరు తీసుకోవడంతో ఆయన్ని ఏదో రైస్ మాఫియాకి డాన్ గానో లేకపోతే దానికి ఏదో కేంద్ర బిందువు గానో జనాలు అనుకునే స్థాయికి ఆ పోస్టులు పెరిగాయి అనేది ఆయన ఆవేదన కూడా. ఎస్ ఒకసారి మస్తాన్ రావు గారిని అడుగుదాం. మస్తాన్ రావు గారు సార్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఒక ఉదాహరణ సింపుల్ గా, ఇప్పుడు మనము బండిలో మందు బాటిల్ పట్టుకెళ్ళకూడదు, మోతాదుకు మించి పట్టుకెళ్తే మనం మందు సీజ్ చేస్తాం, రైట్? అవును. మరి దాంతో పాటు వెహికల్ కూడా సీజ్ చేస్తాం కదా. అవును. అప్పుడు వెహికల్ యాజమాన్యం అవడం తర్వాత విషయం. ఆ మందు వెళ్ళడానికి ఆ వెహికల్ ఇచ్చి సపోర్ట్ చేశాడు అన్న నెపం అనేది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కదా. కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఒకవేళ మహీంద్రా వెహికల్లోనో టాటా వెహికల్లోనో మందు తీసుకెళ్తుంటే ఆ టాటా వెహికల్లో మహీంద్రా వెహికల్లో తయారు చేసిన కంపెనీ మీద మీరు కేసు పెట్టారన్నట్టుగా నా మీద ఇప్పుడు మీరు దాన్ని తీసుకొచ్చారు. అలీషా బాధ. సరే అలీషా విషయాన్ని కొద్దిగా పక్కన పెట్టేది. అయితే మస్తాన్ రావు గారు, ఇక్కడ చాలా మంది ప్రజలకు ఒక కీలకమైన ప్రశ్న మిగిలిపోయింది. సరే ఇదంతా జరుగుతోంది, అన్ని పార్టీలు ఎవరికి పార్టీలు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే రైసు భారతదేశం నుంచి బయటికి వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఒక 3-4 లైసెన్సులు ఇస్తే తప్ప, క్లియరెన్స్ ఇస్తే తప్ప బయటికి పోని పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే మనము ఈఐసి ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నది ఒకటి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నది ఒకటి పనిచేస్తుంది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని ఒక 3 సంస్థలు దీని మీద పనిచేసి కాకుండా లోకల్గా కూడా ఎన్నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతనే అది పోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. సో గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 1,000 కోట్లాది రూపాయల బియ్యం తరలి వెళ్ళింది అని చెప్పి అంటున్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేశాయి? అక్కడి నుంచి యాక్టివ్గా పనిచేసే 16 కంపెనీలకు సంబంధించిన ప్రస్తావన జరుగుతుంది. వాటి మీద ఎందుకు నిఘా పెరగలేదు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏం చేశాయి? అధికారులు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. నిజంగానే అక్కడి నుంచి స్మగ్లింగ్ జరిగిపోతుంది అంటున్నారు, అక్రమ రవాణా జరుగుతుంది అంటున్నారు. కానీ లాస్ట్ టైం మనం చూస్తే 53,000 టన్నులు నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేస్తే అందులో ఉన్న 1,400 టన్నులు మాత్రమే పీడిఎస్ రైస్ అని ఒక అనుమానం ఇప్పుడు వ్యక్తం చేసిన పరిస్థితి. 25,000 మెట్రిక్ టన్. రైట్. సో సబ్జెక్ట్ కరెక్షన్.
సబ్జెక్ట్ కరెక్షన్ ఇవి చేసి ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ ఇన్ని ఉన్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా ఈ మొత్తం ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలకు ఉన్న ప్రశ్న. అంటే ఇప్పుడు నిన్న ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా రాజకీయ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా నిన్న నాదెళ్ల మనోహర్ గారు అనౌన్స్ చేసి లేకపోతే 29వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించిన నేపథ్యం, ఆయన అక్కడ ఉన్న సమస్యను బయటకు తెచ్చే నేపథ్యం అన్ని చూసినప్పుడు మీరు చెప్పిన ఇందాక కేంద్ర ఒక బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మీ 3 సంస్థలు మీరు చెప్పారు. వాటి నుంచి లైసెన్స్లు తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొకటి, మన రాష్ట్రంలో ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో ఆ రైస్ మిల్లులు రైతుల నుంచి ప్రొక్యూర్ చేసుకున్నట్టుగా అక్కడ కూడా ఒక లైసెన్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా. సో ఈ 2 సమన్వయంతో అంటే అంతర్జాతీయ వేరే దేశాలకు ఎక్కడైతే మనం బియ్యం ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్ర నుంచి కూడా లైసెన్సులు పొందాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో ఆ రైస్ మిల్లుకు లైసెన్సులు పొందాలి. సో ఇక్కడ ప్రధానంగా మీరు చూసిన దృక్కోణం ఏదైతే ఉందంటే మనకి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రేషన్ బియ్యాన్ని సేకరించిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ రేషన్ బియ్యం ఏదైతే ప్రభుత్వం తాలూకు ఆ గోతాలు ఉంటాయో పైన ఆ బ్యాగ్స్ మార్చేస్తారండి. ఆ బ్యాగ్స్ ని మార్చేసేసి రైతుల నుంచి మేము డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసినట్టుగా క్రియేట్ చేసి వాటిని తీసుకెళ్లి లారీల ద్వారా అక్కడ ఉన్న ఏదైతే పశ్చిమ ఆఫ్రికా దేశాలు కానీ ఎక్కడైతే బియ్యం అవసరం ఎగుమతులు వాళ్ళు తెచ్చుకుంటారో అక్కడికి పంపిస్తా ఉంటారు. సో ఇక్కడ ఆ శాంపిల్స్ అంటే ఒక అనుమానం వచ్చినప్పుడు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కొంతమంది వెళ్ళి ఆ శాంపిల్స్ సేకరించి లేదు ఇవి రేషన్ బియ్యము అని మాకు రూఢి అయిందని చెప్తే తప్పితే అవి రైతుల నుంచి సేకరించినవి కాదు రేషన్ బియ్యం అనేది అప్పుడు మాత్రం నిర్ధారణ. ఇవన్నీ జరగడానికి ఆ మాఫియా బాగా వేళ్ళునిపోయింది అనేది నిన్న నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారండి. అవి చిన్న ఆరోపణలు కాదు. నిజాన్ని గమనించినట్టయితే ఆయన అన్నది ఏంటంటే ముందు కాకినాడ పోర్టుని ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన కొంతమంది ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సహకరించారు. అరవిందో ఫార్మా అంటే కేవీ రావు గారిని హింసించి అరవిందో ఫార్మాలో దాదాపు 41% సబ్జెక్టు కరెక్షన్ 41% పైగా రాయించుకున్నారు. ఆ తర్వాత గత 3 సంవత్సరాల కాలంలో 48,537 రూపాయలు విలువ చేసే 1,31,00,000 టన్నుల బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి వెళ్ళిపోయింది. దానిలో అత్యధికంగా రేషన్ బియ్యం ఉందనేది తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు ఆయన అనుబంధంగా, దీనికి సహకరించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యాన్లు 9,260 వ్యాన్లను 1,600 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి అంతకు ముందైతే ఒక 10 రోజులు 15 రోజుల పాటు రేషన్ డిపోల్లో బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఈ రేషన్ ఆ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాన్లు 1-2 రోజుల్లోనే ఎవరైతే రేషన్ తీసుకోరో వాళ్ళకి ఏమంటే డబ్బులు అందజేయటం, ఆ బస్తాలని గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకు తరలించడం. ఇంకో ప్రధానమైంది అంటే కాకినాడ పోర్టులోనే ఇన్ని 1,31,00,000 టన్నులు వెళ్ళాయి గత 3 సంవత్సరాల్లో. అదేవిధంగా గంగవరం పోర్టు కానీ విశాఖపట్నం కానీ కృష్ణపట్నం పోర్టులకు సంబంధించి కానీ చాలా తక్కువ లక్షల సంఖ్యలోనే రేషన్ లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వెళ్ళిందని కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం ఏదైతే కనిపెట్టారో స్టెల్లా నౌకకు సంబంధించి సీజ్ చేసే అధికారం ఆయనకి లేదు, అసలు సందర్శించే అధికారమే లేదని చెప్పారు అక్కడ అధికారులు, కోర్టు అధికారులు. ఏదో ఆయన ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఆయన మాట్లాడి ఏదో కొంత వెళ్ళి చూడగలిగారు తప్పితే ఆయన సీజ్ చేయమని ఆదేశించి 3 రోజులు అవుతుంది. ఎందుకు ఆయనకి లేదంటే ఆ అధికారాలు అక్కడ ఎవరికి లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అక్కడ ఉన్న పోర్టు అధికారులు, పోర్టు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. అక్కడ భద్రత కానీ ఇంకో విషయం కూడా అక్కడ ఇన్ని లక్షల రూపాయలు అంటే 48,000 కోట్ల రూపాయలకు పైగా 50,000 కోట్ల రూపాయల దగ్గర బియ్యం ఎగుమతులు జరుగుతా ఉంది. అక్కడ అన్ని చేస్తా ఉంటే కేవలం 20 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారు. అంటే ఎంత కంట్రోలింగ్ గా రేషన్ మాఫియా ఉందనేది కూడా ఆయన ఎలివేట్ చేశారు. సో ఇంకో విషయం మీరు ఇందాక ప్రస్తావించారు, ఆయన డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి. ఇప్పుడు బియ్యం సీజ్ చేసిన సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని ఎందుకు ఇవ్వాలంటే చట్టం అలా ఉంది. బ్యాంక్ గ్యారంటీలు తీసేసుకొని వాళ్ళకి రిలీజ్ చేయొచ్చు అనేది కూడా ఉంది.
ఆ చట్టాన్ని కూడా ఎవరు రాచలేదు. అంటే చట్టాలు మార్చాలి, రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు పట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా Right. పెద్ద ఎత్తున అంటే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. Yes. 12,800 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 1,48,00,000 రేషన్ కార్డులకు పంపిణీ చేస్తుంది బియ్యం. దీనిలో 9,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతిలోకి ప్రతి ఏటా వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల కాలేదు, నాదెండ్ల మనోహర్ వల్ల కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కానప్పుడు అక్కడ రేషన్ మాఫియాను పట్టుకోవడానికి ఇక సిబిఐ లాంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదంతా తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, Right. స్మగ్లింగ్ ని ఆయన తీసుకువెళ్లి అక్కడి నుంచి దర్యాప్తు జరిగితే కానీ దోషులు ఎవరో పట్టుకునే అవకాశం లేదనేది నేను చెప్తానండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ప్రజల్లో ఉన్న అనుమానం కానివ్వండి, కొద్దిమంది విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇది మొత్తం చేస్తుంది 2 కారణాలతో చేస్తున్నారు. మొదటిది, బియ్యాన్ని సరఫరా ఆపేసి వాళ్లకు నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందంటూ ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించి తద్వారా ఈ పౌర సరఫరాల్లో ఈ బియ్యాన్ని సరఫరాగా మానేసి కేవలం నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి. రెండోది, ఇప్పటికి ఇది ప్రైవేట్ పోర్టుగా ఉంది, దీన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరము అరబిందో చేతిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి లాక్కోవాల్సిన పరిస్థితి ఉంది అనే ఒక ఆలోచనతోనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. వీటికి ఆధారాలు చూపే పరిస్థితి కానివ్వండి, వీటిని కంటిన్యూ చేసి దీన్ని ఎవరో ఒకరిని దీన్ని బాధ్యుల్ని చేస్తారు తప్ప ఎవరికి శిక్ష వేసే పరిస్థితి ఉండకపోవచ్చు అన్నమాట మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? అసలు ఏంది ఈ వైపు ఏమైనా కుట్ర జరుగుతోందా అన్న అనుమానానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వరకు జరిగిన కేసుల్లో దోషులు ఎంతమంది జైల్లో ఉన్నారో మీకు తెలుసు. ఏ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడట్లేదు. ఖచ్చితంగా గనుల శాఖలు జరిగిన కానీ, ఇసుక శాఖలు జరిగిన కానీ, లిక్కర్ శాఖలు జరిగిన కానీ అవినీతి అక్రమాలు ఐఏఎస్ ఐపీఎస్లే వదల్లా. విశాల నగర్ని అలాగే నా కాంతిరాయణ టాటాలనే వదల్లా మేము. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోర్టులు కాబట్టి, రెస్పెక్టివ్ కాన్సెన్సీ లా కాబట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారం వెళ్తున్నారు. అంతేగాని ఈరోజు మీరు అన్నట్టు గంగవరం పోర్టులో 2,20,000 టన్నులు ఎందుకు ఎగుమతి అయ్యాయి, అలాగే విశాఖపట్నం పోర్టులో 35 లక్షలు ఎందుకు ఎగుమతి అయ్యాయి, అలాగే కృష్ణపట్నం పోర్టులో 23 ఎందుకు తక్కువ ఎందుకు ఎక్స్పోర్ట్ అయ్యాయి? కారణం ఏంటంటే కేవీ రావు గారిని బెదిరించి 41.12% దౌర్జన్యంగా దుర్మార్గంగా అధికారులను అడ్డం పెట్టి అరబిందో కట్టబెట్టారు. ఇక్కడ ఈ లాజిక్ అసలు కేంద్ర ప్రభుత్వం పోర్టుతో మీకేం పని రాష్ట్ర ప్రభుత్వానికి? కారణం ఏంటంటే ఇది స్మగ్లింగ్ అడ్డాగా మార్చుకోవడం కోసం కాకినాడ పోర్ట్ ని నిర్ధారించుకున్నారు. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మేబీ అలాంటి ప్రశ్న వేస్తే మీరు దేశవ్యాప్తంగా అదానికి ఎందుకు పోర్టులు పోతున్నాయని మీరు ఇండైరెక్ట్ గా ప్రశ్నించినట్టు అవుతుందేమో. ఖచ్చితంగా సార్, ఇప్పుడు తప్పు చేసి మేము కాపాడదలుచుకోవాలా? ఎవరిని కాపాడదలుచుకోవాలా? ఇప్పుడు కంటైనర్లుగా డబ్బులు వెళ్ళాయా, బియ్యం వెళ్ళాయా తెలచాలి కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యంకి వెళ్ళాల్సిన వాహనాలు 1600 కోట్లు ఖర్చు పెట్టి ఎందుక మీరు కొనింది? కాకినాడ పోర్టు గిరిజనాలు తరలించేదానికి. ఆపరేషన్స్ వీళ్ళు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాని మీద అథారిటీ అయితే ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు అన్నట్టుగా కసబ్ లాంటి వాళ్ళు మన దేశంలోకి వచ్చినట్టో లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఆయుధాలు వచ్చినట్టు కానీ ఒక్కటి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అక్కడ నుంచి రికార్డ్ అవ్వలేదు. కానీ అదే వేరే పోర్ట్లలో వేలాది కోట్లకు సంబంధించిన డ్రగ్స్ దిగుమతి అయినట్టుగా గతంలో మనకు వచ్చాయి. సో అట్లాంటప్పుడు మీరు ఈ పోర్టుని నిందించడం ద్వారా ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 20,000 మంది ఉద్యోగులు లైఫ్ స్టేట్లో పడ్డది అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఇవాళ ఇంకొక వార్తాపత్రికలో ఇవాళ వార్త ఏంటంటే అది మూసివేత దిశగా వెళ్తోంది, దాన్ని మూసివేసి దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఓపెన్ అనే పేరుతో మొత్తానికి మూసేస్తారన్న అనుమానం వ్యక్తం చేస్తూ కూడా ఒక వార్తాపత్రిక దాని మీద కథనాలు రాసింది. ఇప్పుడు ఎవరో కొల మీడియాలో బ్లూ మీడియాలో మాడుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పోర్టులు మూసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. కానీ జరిగిన అన్యాయాలపైన విచారణ జరగకపోతే ఆ పోర్టు కేసులు నిర్వీర్యమైనట్టే కదా. ఇప్పుడు మీరు అన్నారు పోర్టు మూసేపోతారా, ఉద్యోగస్తులు ఇదిలో పడతారా? ఎవరు సార్ చెప్పింది? మా గవర్నమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో అన్యాయ అక్రమాలపై విచారణ చేస్తాం కానీ పోర్టులు మూసే పరిస్థితి. పోర్టులు రోజు దేశవ్యాప్తంగా రవాణా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వచ్చే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అవకాశాలు. ఒక లాస్ట్ ప్రశ్న ఒక ప్రశ్న ఏంటంటే నేను చెప్పేది ఉండండి. ఈ 220 ఎకరాల పైచులకు పోర్టు విస్తరణ ఉంటే 20 మంది పోలీసులు గత 5 నెలలు ఏమైనా పెంచారా? ఆ గస్తీ ఏమైనా పెంచారా? నెంబర్స్ పెంచుంటే గస్తీ పెంచమని అడగడానికి ఆంధ్ర ప్రభుత్వం లెటర్ రాయాలి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. కొన్ని విచారిద్దామంటే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ పోర్టు అక్కడ రెండు చెక్ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ రీజన్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ చట్టాలు అమలు పరచాలి, చొరవ తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టులు అన్ని బాటలో ఉన్న పోర్టుల పైన ఇప్పుడు డౌట్ వస్తా ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పోర్టులు ఇట్లాంటి చేశారా, ఈ పోర్టులు చేశారా మరి విచారణ చేయాలి. సో దీన్ని దొరపూడి చంద్రశేఖరరావు గారు గోడవలు ఎక్కడ కట్టారా, విదేశాలు కట్టారా నిర్ధారణ అయిపోయింది. ఇంక దీని వెనకాల ఎవరున్నారు, ఎలాంటి రాజకీయం జరిగింది, ఎలాంటి మోసం జరిగింది పైన 6 కంపెనీలు ఏంటి, 16 కంపెనీలతో సేకరించిన లేబుల్ మార్చి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారు విచారణ చేస్తారు. కోర్టుకి న్యాయం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏం అన్యాయం జరగదు. వెంకటేష్ రెడ్డి నేను మీ దగ్గరకు వస్తాను. శివదత్ గారు ఒక ప్రశ్న మీ దగ్గరకు వస్తాను. వెంకటేష్ రెడ్డి గారు నేను మీ దగ్గరకు వస్తాను. శివదత్ గారు, ఇక్కడ ఆ 2 టోల్ గేట్లు ఉంటాయి, 2 చెక్ పాయింట్లు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. అందులో ఒక చెక్ పాయింట్ పూర్తి స్థాయిలో సివిల్ సప్లైస్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. అక్కడ కూడా దాటి లోపలికి ఎలా వెళ్తున్నాయి అన్నది ఒక ప్రశ్న అయితే వైసీపీ వేస్తుంది. ఎక్కడ మీ అధికారంలోనే ఆ అవినీతి ఇంకా అట్లే ఉందా? మీరు వచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు సంస్కరించడంలో విఫలమయ్యారా? మంచి మాట అడుగుతున్నారా? శివదత్ గారు చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. దీనికన్నా ముందు మీరు ఇందాక పెద్దలతో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ రేషన్ రైస్ పూర్తిగా సరఫరా చేయడం ఆపేయాలనుకుంటున్నారు అనేది ఒక నెపాన్ని మీరు నోటుతున్నారు. అది చాలా తప్పు. బేసిక్ గా ఏంటంటే ఇచ్చే రైస్ వాళ్ళకు ఉపయోగపడాలి. ఎందుకు ప్రజలు దాన్ని తీసుకోకుండా తిరిగి అమ్మే పరిస్థితులకు వెళ్తున్నారు? దానికి సుమాలోచన చేసి ఏదో రకంగా క్వాలిటీ రైస్ ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ రైతాంగాన్ని రోడ్డు మీద పడేసి రైస్ అమ్మకుండా చేసేస్తాము అన్న ఆలోచన అనేది లేదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో సుమారుగా 7-8 సార్లు దాడులు చేశారు. అన్ని రైస్ మిల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే పోర్టు దగ్గర చెక్ పోస్ట్ అదనపు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇది ఎట్లా వెళ్ళిందని అంటే ఆ మూమెంట్ టైం స్టిపులేటెడ్ టైం పెట్టి ఆ టైం వరకే చెక్ పోస్ట్ దగ్గర ఉండేలాగా ఉన్న వాళ్ళు ఆ టైం వదిలేసి, అంటే ఆ టైం దాటిన తర్వాత లేకుండా చెక్ పోస్ట్ ఎత్తేసి రెస్ట్ ఆఫ్ ద టైమ్ లో ఉండేలాగా ప్లాన్ చేశారు పోర్టు దగ్గర. అది కుట్రదారులు చేసిన పని. చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం పని. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత దాని పనితీరు ముందుకెళ్లకుండా చేసే విధంగా కుట్రదారులు పనిచేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. దాని మీద కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా ఆ రోజు పోర్టు దగ్గర చెప్పిన మాట. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి కానీ మీరు మాట్లాడేది కానీ విశ్లేషకులకు మాట్లాడేది కానీ దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఒకటే. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అంటే మీరు లాజికల్ గా చెప్తున్నారు కాగా, మీరు లాజికల్ గా చెప్తున్నారు, టెక్నికల్ గా 2 వేరు. లాజికల్లీ మీరు చెప్తున్నారు. శివదత్ గారు 1 సెకండ్ ప్లీజ్. శివదత్ గారు 1 సెకండ్ ప్లీజ్. ఆయన ఆన్సర్ చేసినా మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి పరిపాలిస్తూ 4 నెలల క్రితం దొరికిన బియ్యం గురించి దోషులు ఎవరో కనిపెట్టలేకపోవడం, ఇప్పుడు సీజ్ చేశామని చెప్పిన వాటికి కనిపెట్టలేకపోవడం, పైన కింద 2 ప్రభుత్వాలు ఒకటే ఉండడం, కేంద్ర మంత్రులు ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండడం, ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవంగా జరుగుతున్నది వేరు, వీళ్ళు మాట్లాడే మాటలు వేరు. ఎందుకు ఈ మాట నేను అంటానంటే మీరు గమనించి చూడండి. ఈ రోజు బియ్యం దొరికి దోషులను పట్టుకోమంటేనేమో కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. మొన్న ఆ ముచ్చుమర్రి కేసు విషయం వచ్చినప్పుడేమో కాదంబరి విషయం తెచ్చారు. విజయవాడలో ఆ వరద అవినీతి జరుగుతున్నప్పుడేమో బోట్ల కేసు తెచ్చారు. ఇట్లా ఒక విషయం జరుగుతుంటే ఆ విషయానికి కౌంటర్ గా ఆధారం లేని విషయాల గురించి మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. సార్ అది పెరిగాం సార్. ఒక పక్క హాస్టల్లో భోజనం లేక పిల్లలు అల్లాడిపోతారు. గవర్నమెంట్ స్కూల్లో భోజనం లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో దోషుల్ని పట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు, మాకు అధికారులు
దోషులు పట్టుకున్నారండి. ఇంకా ఎంతమంది దోషులున్నారో విచారిస్తున్నారు. కాక అయితే ఇక్కడ మీరు చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, కంక్లూషన్కి వెళ్దాం. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా బోర్డు లింకి మోకాలు లింకి పెట్టండి సార్. మసాలా ఒక నిమిషం మీకు ఇస్తాను అవకాశం. వైసీపీ ప్రభుత్వం అన్ని బయటకు వస్తున్నాయి. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు కోర్టులోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అంబటి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అంటాడు నాగర్ల మనోహర్ గారికి అందులో వాటా ఉంది అంటాడు. తప్పుదో పట్టించే వ్యాఖ్యలు చేసేది అంటే వాళ్ళు అయితే వాళ్ళు చెప్పాలనుకున్న ప్రయత్నం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని కంటిన్యూషన్ లో అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు ముడుపులు అందేవి. ఇప్పుడు మీ కూటమి నాయకులు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అందుతున్నాయేమో అన్నది వాళ్ళు వేసిన అంటే కాదు అక్కడ కొండబాబు ఎమ్మెల్యే కొండబాబుకు సంబంధించిన ఒక ప్రస్తావన వచ్చింది. ఏ ప్రభుత్వంలో జరిగినా ఎవరు చేసినా పేదల మీద ఎందుకు ఆడుకుంటున్నారు మీరు గమనించండి. పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. పేదల గురించి మాట్లాడే భోజనం చేసి అన్నా మీరు చర్యలు తీసుకోండి సార్. 5 రూపాయలు కంక్లూడ్ చేద్దాం. ఉక్కుపాదం మోపింది. పేదలకు అందించే బియ్యం గురించే ఉక్కుపాదం మోపింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో. మీరు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే కేంద్ర ప్రభుత్వంతో అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఆనాడు మీ నుంచి ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. మీరు ఇంకోటి గమనించారు, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న తర్వాత దాని కంటిన్యూషన్ ఇంకొన్ని పదాలు వాడారు ఆయన. లెట్ us see what pressure we'll get from central government. We will see who will bring the pressure. I'll take care of it అన్నాడు ఆయన. అంటే తప్పుని సంపూర్ణంగా ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో. అది జరుగుతుంది ఇక్కడ. మీరు దాన్ని గమనించారు. పేదలకు అందించే ఫలాల గురించి వైసీపీ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. రైట్ వెంకటేశ్వర మీరు ప్రశ్న అడగండి నేను సమాధానం అడుగుతాను. శివదత్ గారు 1 సెకండ్ ప్లీజ్. మీరు చెప్పండి వెంకటేశ్వర ప్రశ్న అడగండి మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు చదువు చెప్పలేదు, కూడా మీ బొమ్మలు వేసుకుని తీసుకున్నారు. మీరు కూడా 1 సెకండ్ ఏదో ప్రశ్న అడుగుతారు వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర ప్రశ్న అడగండి. మీరు అడగండి ప్రశ్న అడగండి. వీళ్ళ వైఖరి ఎట్లుందంటే ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు, మంత్రి పదవుల్లోనే ఉన్నారు, మా అధికారులు మా మాట వినట్లేదు అంటారు. కానీ ప్రశ్నలు ఎవరి మీద సంధిస్తున్నారు? ఎవరి మీద ప్రశ్నలు సంధిస్తున్నారు? చర్యలు తీసుకోకుండా రైట్ అయితే కంక్లూజన్కి వెళ్తాము. శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆయన ప్రశ్న ఏంటంటే ఆయన ప్రశ్న ఏంటంటే నేను అడుగుతా ప్రశ్న అడుగుతాను. శ్రీనివాసరావు గారు ప్రశ్న ఏంటంటే మీరు కేబినెట్ లో మంత్రులు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ నిజంగానే ఏవైనా అవకతవకలు జరిగాయి గతంలో అన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా, ఇప్పుడు జరుగుతున్న అవకతవకలను ఆపాలన్నా మీరు అందరూ సహచార మంత్రులే కదా, అటు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బాహాటంగా వచ్చి అధికారుల మీదనో లేకపోతే ఆపుతున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అంటే ఇండైరెక్ట్ గా నేను దృష్టి పెడితే బాగుండేది అనే విధంగా మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు ఆ లుకలుకలు ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగా మొదటి స్టెప్ ఏమైనా పడుతుందా అని అనుమానం. రెడ్డి గారు ఎవరు కళ్ళల్లో ఉగ్గులు అద్దాలు పెట్టుకుని చూస్తే వాళ్ళకి అన్ని రకాలు కనబడతాయి. మా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏ సమస్యలు లేవు. అయితే మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి బ్యాంకులో డబ్బులు తీసుకుని మీరు ఖర్చు పెట్టుకుంటారా? సాధ్యం కాదు కదా. మీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాం, మంత్రులు ఉన్నారు, మా ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి అవకాశం లేదు. చట్టం లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. సో కోర్టులో జరిగే అన్ని అక్రమాల పైన ఒక సమస్య బయటకు వచ్చింది, దాన్ని బయట పెట్టి విచారణ చేస్తాం. ఆల్రెడీ దూరంపూడి గారు దోషం తేలింది, ఇంకా దీని వెనక ఎంతమందిని విచారిస్తాం. అంతేగాని దీనికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు కలిసి ఎటువంటి శిక్షలు వేయాలి, ఎటువంటి ఎన్క్వైరీ చేస్తారు. ఈ లోపలే పేదవాడికి ఒక నిమిషం
వెంకటేశ్వర గారు ఇంటరాప్ట్ చేయొద్దని మీరే అంటారు, మళ్ళీ మీరే ఇంటరాప్ట్ చేస్తారు. ఇది ఒకటి సరిపోతుంది మీకు. రైట్ మీరే ఇంటరాప్ట్ చేయొద్దు అంటున్నారు. రైట్ వెంకటేశ్వర గారు ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. నేను అడిగిన ప్రతి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరు చెప్పాలి? మేము ప్రజలు పక్కదారి పడి చేసే అవకాశం మీరే కదా. ఇంటరాప్ట్ రైట్ చేయొద్దు రైట్ అంటారు, మీరే రైట్ ఇంటరాప్ట్ చేస్తారు. కంక్లూడ్ చేద్దాం సో ప్లీజ్, రాష్ట్ర కంక్లూడ్ చేద్దాం. వ్యాప్తంగా ఈ పోర్టులో రిమైనింగ్ పోర్టు కూడా విచారిస్తారు. ఖచ్చితంగా కేంద్ర సంబంధాలతో కూర్చొని ఎవరైతే తప్పులు చేశారో తుప్పు రేగొడతారు. దోషులు కూడా పట్టుకుంటారు. ఎవరు అక్కర్లేదు, Right. ఎవరికి అంత ఉత్కంఠ అవసరం లేదు. మస్తాన్ గారు కంక్లూడ్ చేద్దాము. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యలో కోరుకున్నా అని చెప్పి అమాయకులు చూసి మేము నవ్వుకోవాలి కదా. మా మధ్య సమస్యలు వస్తే ఎందుకు ఆనందపడుతున్నారు? ఎన్డీఏ కుటుంబంలో ఒకరు అని చెప్పి ఎందుకు ఆనందపడుతున్నా నాకు అర్థం కాలేదు. రైట్ మస్తాన్ గారు కంక్లూడ్ చేద్దాము. కాకినాడ పోర్టు రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతృత ఏంటంటే ఎన్డీఏ కుటుంబంలో ఒకరొకరు వస్తే నాకేం స్పేస్ వస్తుందని ఆశపడుతున్నాడా? అవకాశం లేవు కదా. రైట్ మస్తాన్ గారు కంక్లూడ్ చేద్దాము. మొత్తానికి ఇప్పుడు ఎస్ ఎస్ శ్రీదత్ గారు ఎస్ 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 ఇప్పుడు ఖచ్చితంగా భవిష్యత్ ప్రణాళిక ఉంది ఎన్డీఏ కూటమిలో. ఏదైతే అవినీతి ఇప్పటి వరకు జరిగిందో వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించే పీడిఎస్ రైస్ ని పూర్తిగా తప్పుదో పట్టించారో దాని మీద ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రతో సహా బయట పెట్టడానికి సంపూర్ణ ప్రణాళిక ఉంది. త్వరలో ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎస్ మీరు అన్నట్టుగా దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ టు క్యాచ్ ఎవ్రీబడి. రైట్ మస్తాన్ గారు కంక్లూడ్ చేద్దాము. ఇక్కడ రైట్ రైట్ టైం ఎక్స్టెండ్ అయిపోతాము. టైం ఎక్స్టెండ్ అయిపోతాము. మస్తాన్ గారు కంక్లూడ్ చేస్తాం ప్లీజ్. చెప్పండి. ఆయన ప్రశ్నించిన చేసేది అసలు శాసనసభకు వచ్చి మాట్లాడితే రైట్ రైట్ కంక్లూడ్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఎస్ ఎస్ కంక్లూడ్ చేద్దాం. మస్తాన్ గారు కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు సభలో ఆయన ద్వారంపూడి గారిని హెచ్చరిస్తూ చేసిన ప్రసంగం చూస్తే ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కానీ సినిమాల్లో లాగా ఒక్క రోజులో అన్ని చేసే పరిస్థితి కూడా ఉండదు, చాలా కష్టం అనేది కూడా ఆయన ఆ రోజు మెన్షన్ చేశారు. ఇదంతా గమనించాడు ఆయన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, అసలు వీటికి ఆధారాలు ఏంటి, ఇవన్నీ సేకరించాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారనేది వాళ్ళు చెప్తున్న అంశం. ఇంకో విషయం ఏంటంటే ఆహ్వానించదగ్గితే అంబటి రాంబాబు గారు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. అసలు మీరంతా వచ్చారు కదా, ఇప్పుడు అన్ని చూశారు, దోషులు ఎవరో పట్టుకోండి అని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అక్కడ బియ్యం మాఫియాకి ఆయన కింగ్ అని చెప్పేసి డాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయనే డిమాండ్ చేస్తున్నారు అసలు దోషులు పట్టుకొని శిక్షించండి అని. సో ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పక్కన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళే ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సిబిఐకి ఒక లేఖ రాయమని కాదు, ఒక సజెషన్ ఇవ్వాలేమో. సిబిఐకి ఒక లేఖ రాయండి మీరు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో మీరు దాని మీద నమ్మకం లేదని ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి సిబిఐకి ఒక లేఖ రాయండి. ఇది స్వతహాగా నా మీదనే కేసు నమోదు చేసి మీరు ఒక విచారణ చేయండి అని రాస్తే బాగుంటుందేమో. అదే అలానే ఉంది. చూడకపోతే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పదలిచింది ఏంటంటే, అక్కడ ఇదంతా కూడా మన ఆధీనంలో లేదు కాబట్టి ఒక్కసారిగా ఆయన అక్కడికి వెళ్ళిన నేపథ్యం కానీ అదంతా చూస్తే గానీ, ఆయన మాట్లాడిన విధానం పోర్టు అధికారులతో అదంతా కూడా సోషల్ మీడియాలో రావడం అంతా చూస్తే అక్కడ సమస్య ఎట్లా ఉంది, అక్కడ మాఫియా అంతా వేళ్ళునుకు పోయింది, ఒక పెద్ద భూతంలా ఉంది, ఒక పోర్టు మొత్తాన్ని ఆక్రమించుకొని అసలు ఎవరు ఏ శక్తులు కూడా అంటే అధికారాలు పనిచేయలేని పరిస్థితికి అక్కడ చేరుకుంది. భద్రతా సిబ్బంది కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. సో ఈ పోర్టు ఆధీనం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి అక్కడ స్మగ్లింగ్ ని అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది అనే విషయాన్ని ఆయన చక్కగా అయితే అక్కడ ఆ పోర్టు కేంద్రంగా జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ని స్మగ్లింగ్ కింద అంటగట్టడం అన్నది కూడా సమంజసం అన్నది. రేషన్ బియ్యానికి సంబంధించి మాత్రం ఆయన మాట్లాడుతున్నాడు. బియ్యం ఎగుమతి ఇంకొకటి ఏం చెప్పారంటే, అక్కడ ఏమన్నా ప్రమాదకరమైన ట్రాన్స్పోర్టేషన్ జరిగే అవకాశం ఉంటది అనేది ఎక్స్పెక్ట్ చేశారు, అది ఎక్స్పోజ్ చేశారు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే, మిగతా పోర్ట్ అనేది అభివృద్ధికి ప్రాతిపదికండి. ఆ పోర్టు ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అంతా చెందుతుంది. ఓన్లీ రేషన్ బియ్యానికి సంబంధించిన కోణం మాత్రమే చూడాలి. లేదంటే ఏదైనా ఆయన చెప్పిన ఆయుధాలు అదే ఇప్పుడు అక్కడ 1,13,00,000 టన్నుల 1,13,00,000 టన్నులు అక్కడ నుంచి బియ్యం ఎగుమతి అవుతే ఆ మొత్తాన్ని కూడా ఒక అలాంటి ట్రాన్సాక్షన్ కింద ప్రజెంట్ అయ్యేలాగా ఏదైతే చేసిన స్టేట్మెంట్ ఉందో దానివల్ల నష్టం జరగదంటారా అంటున్నా. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇప్పుడు 1,30,00,000 మెట్రిక్ టన్నుల్లో
రేషన్ బియ్యం అనేది ఒక 20% 30% అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన 80% అని నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అలా అన్నప్పుడు ఆ రేషన్ బియ్యాన్ని ఎక్కడ అసలు ఇక్కడ కాదండి నేను అనేది, అక్కడ మీరు ఇందాక 2 అక్కడ చెకింగ్ పాయింట్లు ఉన్నాయి అంటున్నారు. అట్లా కాదు, అసలు జిల్లాల నుంచి ఎలా వెళ్తున్నాయి, జిల్లాలు ఎలా ఉన్నారు కదా, సరే, వీళ్ళు వచ్చి మినీ లారీ. కాదండి కాదండి ఆ లారీలను అక్కడ ఆపేసేయచ్చు కదా. కాదు, నిన్న పట్టుబడిన దాంట్లో రేషన్ బియ్యం కనుక ఆపేయగలిగితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు, ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నిన్న పట్టుబడిన బియ్యంలో 20% తెలంగాణ నుంచి తరలివెళ్ళిన బియ్యం ఉందని కూడా ఒక ఇది చెప్పారు. అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో తెలంగాణ రాష్ట్రానికో అది పరిమితం అవ్వలేదు. స్మగ్లర్ అన్న వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా అలా స్ప్రెడ్ అయిపోయినా మనం నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అవును, అంటే అదేనండి, ఇప్పుడు అవన్నీ కూడా స్టాపింగ్ పాయింట్ అదొకటి. స్టాపింగ్ పాయింట్ లో వెళ్తున్నాయి. అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, శివదత్ గారు. ఓవరాల్గా అయితే ఎక్కడి నుంచి ఏం జరిగినా స్మగ్లింగ్ ఆపగలిగే అవకాశము ఆ చెక్ పాయింట్ ఉన్నది పోర్టులోనే కాబట్టి, ఆ పోర్టు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడం వల్ల నష్టం జరుగుతుంది అన్నది ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కేవలం ఇది బియ్యం ఎగుమతికో లేకపోతే ఈ స్మగ్లింగ్కో అది సెంట్రిక్గా కాకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉన్న ఒక పోర్టుగా కానీ ఒకవేళ గుర్తింపబడితే అది చాలా నష్టం జరిగే అవకాశం ఉంది దేశానికి, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నది నిన్న అంటే మొన్న జనసేన నాయకులు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో అంతర్ధానంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇవన్నీ కట్టడి చేయాలి, అలాగే ఎవరైతే బాధ్యులను వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో, రేపటి షో.